సహోదర షెకారియన్, కృతజ్ఞతలు మీకు. స్నేహితులారా, ప్రాతకాల శుభోదయాలు మీకు. ఈ ఘనమైన మహాసభలకు ముందుగా మరియు ఎంబెస్సీ హోటల్లో ఈ వారంలో జరగనయున్న కుడికలకు ముందు ఈ ఉదయం మరలా ఇక్కడ లాస్ ఏంజల్స్ ఇండుట నిజంగా సంతోషకరమైన విషయం. మిమ్మల్ని అందరినీ అక్కడ చూడాలని నేను అపేక్షిస్తున్నాను. మనమందరము కూడా ప్రభువైన యేసును, ఆయన్ను అక్కడ చూడాలని ఎంతో అపేక్షగా ఉన్నాను. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడియుందురో ఆయన అక్కడ ఉండును. ఆయన ఉంటాడని వాగ్దానం చేశాడు. ప్రజలందరూ ప్రాతకాల పలహారము కొరకు, అందరు ఉపదేశము కొరకు అత్యాశతో ఉండగా ఈ సభ భవనపు మెట్ల మీద నుండి నేను ఎక్కడకు ఈ ఉదయం వచ్చుచున్నప్పుడు నేను నిజంగా ఆయన్ని కలుసుకున్నాను. ఇక్కడ మిమ్మల్ని కలయుట, రేడియో సభకులు కలయుట అదెంతో మంచిది. తర్వాత అంతస్తుకు వెళ్ళుటకు చాలా మంది ఇక్కడ ఉన్నారు. కొద్దిగా మాట్లాడటకు చాలా చాలా విన్నపాలు చూశాను. గుండె జబ్బులతో ఉన్నవారు, వారి శరీరాల్లో రకరకాలైన బాధలతో ఉన్నవారు, వ్యాధి బాధలతో ఉన్నవారికి ప్రార్థించుటకే ఇక్కడ మేమున్నాము. ఇప్పుడే మెట్ల పైన నేనున్నాను. ఆ వృద్ధులైన పెద్ద ఆయన్ను నేను చూస్తున్నాను. అతను నా ఎద్దుకు వచ్చి అడిగాడు, సహోదర అబ్రహాం, అతను అడిగాడు, గుండె జబ్బు అతనికి ఎంతో ఎక్కువైపోయిందని, అతను చచ్చిపోతాడని వారు అనుకున్నారని చెప్పాడు. అతను ప్రార్థన చేయించుకున్నాడు. దేవుని కృప అతనిని స్వస్థపరిచినది. అతను ఇప్పుడు ఈ ఉదయం ఆనందంగా ఉన్నాడు. అతని 80లో ఇక్కడే ఉన్నాడు కనుక మనకది క్రొత్త పట్టును కలుగు చేస్తుంది. నేను నిజంగా అక్కడే ఉన్న రేడియో ప్రదేశంలో ఉన్న ప్రజల ప్రార్థనలను, ఇక్కడున్న వారి ప్రార్థనలో నేను వేడుకుంటున్నాను. వాస్తవంగా ఈ కూడిక అయిపోయిన తర్వాత నేను యూరప్ కు, అక్కడి నుండి ఆఫ్రికా మరియు ఆ చుట్టూ ప్రాంతాల కూటముల నిమిత్తమై నేను వెళ్తున్నాను. ఇది దర్శనం ద్వారా వెళ్ళుట కనుక అది ఘనమైన కూటము అక్కడ జరగబోతున్నది. నిజం. నన్ను ప్రభు తిరిగి వెనుకకు రమ్మని కోరినట్లుగా అనేక సంవత్సరములు నేను భావించాను. ఆయన నాకు అనుగ్రహించిన అతి స్వల్పమైన దీన పరిచర్య అక్కడ దానితో ఆయన అలాగే ముగింపు చేయనని నేను అనుకుంటలేదు. సువార్త వల ద్వారా నేను పట్టుకోవలసిన ఒక ఆత్మ అక్కడ ఉన్నట్లుగా ఒప్పిస్తున్నది. దైవిక స్వస్థత వలన, రోగుల కొరకై ప్రార్థించడం వలన, ప్రజల్లో వలవేయటం వలన ఆయన నాకిచ్చును. మీ ప్రార్థనలు నేను నిజంగా ఆశపడుతున్నాను. ఇక్కడ ఉన్న మీరు మరియు బయట రేడియో ప్రాంతంలో ఉన్న ఎవరున్నారో వారు. ఇప్పుడు నాకు సమయం లేదు అలా పాఠము తీసుకుని బోధిస్తాను. కొద్ది నిమిషాల క్రితము ఇక్కడే ఈ సభశాలలో నేను ఎదురు చూచినది. అయితే కొద్ది నిమిషాలు మీతో మాట్లాడటకు, మీకు తెలియచేయటకు దూర ప్రాంతాలను మీరు, అక్కడ ఉన్న వారిని నేను ప్రార్థన అడుగుచున్నాను. ఇక్కడ ఉన్నవారిని కూడా, మంచివారైన ఈ క్రొత్త స్నేహితులను, నేను క్రితము కలవని వారిని ఈ ఉదయం వారిని కలుసుకుంటానికి వచ్చినందుకు నేను నిజంగా ఆనందంగా ఉన్నాను. మిగతా స్థలాల్లోని కుటాల్లో ఎంతో గొప్ప సమయ సందర్భాలు మాకు జరిగినవి. ఇంకెక్కువగా నేనేమి చేయను. అదెంతో విరామము లేకున్నది. ఇండియానాలోని జెఫర్సన్విల్ నుండి ఆరిజోనాలోని హూస్టన్ వరకు మేము రహదారిని వేడిగా ఉంచాము. కొన్ని సంవత్సరాల క్రితము ఎక్కడైతే ప్రభు యొక్క దర్శనం ద్వారా మేము కదలి వెళుతామో, నేను అక్కడికి వెళ్ళుచుంటినో, నేను ఎక్కడికి వెళ్ళుచుంటినో తెలియకనే అక్కడకు అది మమ్మల్ని పంపినది. ఇక్కడ క్లిఫ్టన్ లోనున్న మీలో అనేక మందితో ఫీనిక్స్ కూటములు ముగించక ముందు మీతో నేను చెప్పి ఉంటుంది. వచ్చిన దర్శనాల గురించి ఒక గుత్తిలో, ఒక కుచ్చులో 7 దూతలు నేను చూచితని. రేడియో సభ్యులకు మీలో అనేక మంది బహుశా సంపూర్ణ సువార్త ఎరుగున వారు ఉన్నారని నాకు తెలుసు. ఇది కొద్దిగా మీకు మర్మముగా అగుపించవచ్చు. అది నాకు అయితే ఎవరైనా దేన్నైనా వివరించితే విశ్వాసము ద్వారా కాకుండా మీరు అంగీకరించారు. మనము వివరించలేని విషయం అది. విశ్వాసము ద్వారానే మనం అది అంగీకరించవలసి ఉన్నది. దేవుని మనము వివరించలేము, వివరణ ఇవ్వలేము. ఏ మనుషుడు దేవుని వివరించలేము. ఆయన సర్వాధికారి, ఆయన బలవంతుడు, శక్తివంతుడు. మనం కేవలము అంగీకరించవలసినది. ఎందుకనగా ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి. ఆ తరువాత మన విశ్వాసం ద్వారా దాన్ని అంగీకరించడం వలన తిరిగి మనకు ఆయన ప్రతిఫలం తెచ్చును. పరిశుద్ధాత్మ బాప్తిస్మము. దానినే కొద్ది నిమిషాల్లో మీతో మాట్లాడనయ్యున్నాను. దేవుని మార్గము, ఒక ఆరాధనా స్థలము అను దానిపై నీవు ఆయన్ను ఆరాధించు ఒకే ఒక స్థలము, అదే నేను కలుసుకుని ఒకే ఒక స్థలమై ఉంటుంది. దేవుడు కలుసుకుని ఒక సంఘము, ఒక స్థలము, ఒక సమయము, ఒక జనము ఉంటున్నది. ఇక్కడున్న మీ హృదయాల్లో ప్రభు వర్తమానమును దీవించునని నేను నిరీక్షిస్తున్నాను. సరే, ఇప్పుడు ట్యూషన్కు వస్తూ ప్రభు నామమును బట్టి మీతో ఆ దర్శనంలో మాట్లాడట అది వింతగా ఉన్నది. వాటిలో ఏ ఒక్కటి మరలా పిలిచి దాన్నెప్పుడైనా ఆక్షేపణ చేసినట్లుగా ఎవరినైనా అడిగినట్లు లేదు. సత్యం తప్ప మరేదైనా ఆయన చెప్పలేదు. ఏనాడు కూడా అది ఏ విధముగా జరుగునని ఆయన చెప్పిండును అలాగే ఎప్పుడు జరిగినది.
లేఖనముల ప్రకారముగా ఈ కడవరి దినాలలో ఆయన మన యుద్ధకు తిరిగి రావాల్సి ఉన్నది. ఈ విధమైన పరిచర్య ద్వారా ఆత్మ బాప్తిసం తర్వాత భాషలు మాట్లాడుట, దైవిక స్వస్థత మొదలైనవి తర్వాత ఇవి ఉంటవి. పెంతికోస్తు వర్తమానం యొక్క మూత, పెంతికోస్తు వర్తమానం యొక్క శిఖరము పెట్టుటయే ఈ దినమున మనం మాట్లాడుచున్నది. క్రీస్తు యొక్క స్వంత ఈ పరిచర్య ఆయన ప్రజల మధ్య అవతారమెత్తినది. ఎలాగనగా ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఏ కార్యములను చేసి ఉన్నాడో అదే కార్యములు చేయును. ఆయన శరీరంలో, ఆయన వధువులో అది ఆయన యొక్క భాగము. ఒక భర్త వలె, భార్య వలె, లేక రాజు వలె పెళ్లి జరగక మునుపు కొంచెం ముందుగా అవే కార్యాలను చేయొచ్చు. ఈ వారములో ప్రభుచితమైతే ఇక్కడే ఎంబెస్సీ హోటల్, అక్కడ మన కుటుంబంలో సభలు దానిపైన మాట్లాడ ఆశపడుతున్నాను. దీనోత్తముతో నేనది చేయటం వలన ఓ విధంగా పరిచయము దానిని పరిచయము చేయాలనుకుంటున్నాను. కాలము, మనం నివసిస్తున్న ఘడియ, ఏ దారిని వెళ్ళవలనో ఒక వ్యక్తి ఎరుగకపోయినట్లయితే, ఏమి చేయాలో ఎలా త్రిప్పాలో ఎరగకపోతే నీ విశ్వాసం ద్వారా నడుచుట్లేదు. ఇక నీవు ఊహ చేస్తున్నావు, నీవు తలపోయిచున్నావు. ప్రెజ్యూమ్ అనగా అర్థం అధికారికంగా హక్కు లేకుండా ముందంజ వేయుట. కనుక ఈ ఘడియల్లో ఏమి జరుగునని దేవుడు చెప్పెను, ఎరుగటకు నిజమైన అధికారపు హక్కు మనకు లేకుండా ఈ కాలాన్ని మనమెట్లు ఎదుర్కొనగలము? మనం అది ఎదుర్కొనవలసి ఉన్నది, తెలుసుకోవలసి ఉన్నది. ఆయన వాక్యములో విశ్వాసం ఉంచడం వలన ఇప్పుడు జరగవలసిన సంగతులు, దేశం యొక్క పరిస్థితులు, ప్రజల యొక్క పరిస్థితులు, సంఘం యొక్క పరిస్థితులు మొదలైనవి మనము దాన్ని ఎరుగవలసి ఉన్నది. తర్వాత దాన్ని ఎలాగూ ఎదుర్కొనవలనో అదే ఎరుగవలసి ఉన్నది. అది ఏ విధముగా చేయవలనో నీవు తెలియకపోతే నీవు అలా గజిబిజిగా, హడావుడిగా అని మనం పిలిచినట్లుగా దూకులు దూకడం, అది ఇక్కడే ఉందనుకుంటున్నాను, అదనుకుంటున్నాను, ఇదనుకుంటున్నాను మరియు అలాగుండును అని. అయితే అది చేయుటకు దేవుడు అంగీకరించాడు. ఆయన ఈ దినాన్ని గురించి ఏమి చెప్పి ఉన్నాడో అది మనము తెలుసుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. తర్వాత విశ్వాసం ద్వారా ఎదుర్కొనుట, ఎందుకనగా అది ఆ విధముగా ఉండునని ఆయనే చెప్పి ఉన్నాడు. తరువాత నీవు సత్యమందు ఉన్నావని మేము తెలుసుకుంటాము, ఎందుకనగా దానికై నీవు ఒక వ్యక్తి మాట నీవు తీసుకోనలేదు కాబట్టి ఏమి చేయవలసి ఉన్నదో అట్టిది ఆయన వాక్యమును నువ్వు పొందుకున్నావు. మన పరలోకపు తండ్రి ఈ వారములో దీన్ని మనకు అనుగ్రహించునని మనము ఆశపడదాము. సరే, ఇప్పుడు కొన్ని క్షణాల క్రితము ట్యూషన్కు వచ్చుచున్నప్పుడు కూర్చి నేనేమి చెప్తున్నదో, నేను కత్తిరించినందుకు, నిలిపివేసినందుకు నన్ను క్షమించండి. నాకు నేననుకున్నాను అది నా బ్రతుకు యొక్క అంతము అని. ఆ ఉదయం ఆ దర్శనంలో జరిగిన పరిస్థితి యొక్క దెబ్బకు ఏ మనుషుడు నిలవడని నేను అనుకున్నాను. ఇంటి వద్ద సుమారు 10 గంటలు. దాని తర్వాత బ్రతకలేరు. ఎందుకు? నేను ట్యూషన్కి వస్తూ ఉన్నాను. నా భార్యకు, బిడ్డలకు నేను గతించిన తర్వాత అతనితో నివాసముటకై నా కుమారునితో ఏర్పాట్లు చేస్తున్నాను. ఎందుకనగా అది నా జీవిత అంతము అనుకున్నాను. నేను ఫినిక్స్ లో ఉన్నాను. అది జరగకముందు ఆ మనుషుడు కుటుంబంలో ఉన్నాడు. అది ఏ విధముగా జరిగినదో మీకు నేను తెలియచెప్పాను. దాని తర్వాత కొద్ది నెలలకి నేను సెబినో క్యానియన్ లో, అది ట్యూషన్ యొక్క ఉత్తరం, ఒక ఉదయం నేను అక్కడ ఉన్నాను. ప్రార్థించుట కొరకై నేను అక్కడ ఉన్నాను. నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నా చేతులు పైకెత్తి, తండ్రి, నేను నీకు ప్రార్థిస్తున్నాను, ఏ విధంగానైనా నీవు నాకు సహాయం చేయమని, నేను ఎదుర్కొంటున్న ఘడియకు నాకు బలము దయచేయమని అడుగుచున్నాను. ఇక్కడ భూమి మీద నా పని సంపూర్తయినట్లయితే, అలాగైనట్లయితే నేను నీ యొద్దకు రావాల్సి ఉన్నది. వచ్చుటకు నేను విముఖత చూపటి కాదు. ఎందుకనగా అయితే నీవు నా కుటుంబమును జాగ్రత్త తీసుకుంటావని నాకు తెలుసు. ఈ ఘడియకు బలము కొరకై నేను అడుగుచున్నాను అని అడిగాను. ఒకటి నా చేతిలో పడినది. రేడియో వినుచున్నా మీరు, నేను చెప్పింది ఇది వింతగా ఉండవచ్చును, అది సత్యము. దేవుడు నా తీర్పరి. నా చేతిలో చుచ్చుకున్నాను. ఒక కత్తి ఉన్నది. పట్టుకునే భాగమునకు వర ఉన్నది. పిడి భాగము ముత్యములతో చేయబడినది. పిడి భాగము ఒక విధంగా బంగారము పొదిగినట్లుగా ఉన్నది. కత్తి అంతా తలుక్కుమని మెరిసినట్లుగా ఉన్నది. ఓ విధంగా పసుపు వర్ణముగా లేదా సూర్యకాంతిలో మెరుస్తున్నట్లుగా ఉన్నది. పర్వతము శిఖరం పైన అది సుమారు ఉదయం 10 లేక 11 గంటలు. నేను నా మంచి మనసుతోనే ఉన్నట్లుగా భావిస్తున్నాను. మీరు ఊహించవచ్చును, మైళ్ళలో ప్రజలు ఎక్కడా లేకుండా ఒక వ్యక్తి కత్తితో ఒక వ్యక్తి నిలబడి ఉండుట. ఆలోచించండి, నీ చేతిలో అది పట్టుకునుట. నేను దాన్ని తాకాను. ఖడ్గము, కత్తి మొనను ముందు వెనుకకు త్రిప్పాను. ఎందుకని? అది ఖడ్గము, అది కత్తి. నేను చుట్టూరా చూశాను. అరే, అది ఎలా జరిగినది? ఇక్కడే నేను నిలబడి ఉన్నాను. మైళ్ళ దూరంలో ఎవ్వరూ లేరు. అది ఎక్కడి నుండి వచ్చినది? నేను అనుకున్నాను,
సరే, బహుశా ప్రభువు అది నా అంత్యకాలమని చెప్పుట కాబోలు అని నేను అనుకున్నాను. ఒక స్వరము మాట్లాడి చెప్పినది, ఇది ప్రభు యొక్క ఖడ్గము అని. ఒక ఖడ్గము, అలాగైతే ఇది ఒక రాజు యుద్ధ వీరునిది అని అనుకున్నాను. ఇంగ్లాండ్ ఇతర దేశాలను అది ఎలాగ వాడుతారో మీకు తెలుసా? అది ఒక యుద్ధ వీరుని కొరకు అని నేను అనుకున్నాను. మరియు నేను తలంచాను, ఓహో, బహుశా ప్రజలపైన నేను చేతులు పెట్టవలనేమో. మానవ మనస్సు అంతా కలగలుపు, నీకు తెలియదు. మన మనస్సులు సంకుచితమైనవి, ఆయన అగమ్య గోచరుడు. కాబట్టి నేను అలాగా ఉండగా అది నా చేతుల నుండి వెళ్లిపోయినది. అది ఎటు వెళ్ళినదో నాకు తెలియదు, అలా కనబడకుండా పోయినది. ఆత్మ సంబంధమైన వాటిని ఒక వ్యక్తి కొద్దిగానైనా అర్థం చేసుకోలేకపోతే నీవు తికమకలైపోతావు. అక్కడే నిలబడి ఏం జరిగినదా అని ఆశ్చర్యపడతావు. ఆయన చెప్పాడు, దర్శనము నీ యొక్క అంతమును కూర్చున్నది కాదు, అది నీ పరిచర్య కొరకు. ఖడ్గము వాక్యమై ఉన్నది. 7 ముద్రలు తెరవబడినవి, మర్మములు. అది జరిగిన 2 వారాల తర్వాత లేక 2 నెలల తర్వాత అది జరిగినప్పుడు నేను కొందరు స్నేహితులతో పర్వతం పైన ఉన్నాను. నీవు ఇక్కడ నిలబడి ఉండుట ఎంత స్పష్టమో అంత స్పష్టముగా 7 దూతలు పరలోకం నుండి క్రిందకు దూచుకుని దిగివచ్చారు. పర్వతాలలో రాళ్లు దొర్లుకుంటూ కొండలపైకి వచ్చినవి. అక్కడున్న వారు కేకలు పెడుతూ వెళ్తున్నారు. మీకు తెలుసా, ప్రతి చోట దుమ్ము లేచిపోయినది. అది అలాగైనప్పుడు ఆయన చెప్పాడు, నీ ఇంటికి తిరిగి వెళ్ళు. ఇప్పుడు ప్రతి దూత 7 ముద్రలలో ఒక ముద్ర అవుతున్నది. అది టేపు మీద ఉన్నది. చాలా త్వరలో పుస్తకం అవుతున్నది. ఒక విధంగా వ్యాకరణ రీతిగా చేయబడుతుంది. మీకు తెలిసినట్లుగా నా వ్యాకరణం బాగా ఉండదు. నన్ను ప్రేమించే వారికైతే నా వ్యాకరణం పైన నన్ను అర్థం చేసుకుంటారు. అయితే ఒక వేదాంత పండితుడు నా కొరకై వ్యాకరణిస్తున్నాడు. దాన్ని ఒకవేళ నేను పొరపాటు మాట అక్కడ చెప్పవచ్చు. చివరికి నాకది తెలియదు. ఒకరు నవ్వటం నేను విన్నాను కనుక ఆ వ్యాకరణం సరైనది కాదని నేను ఊహిస్తున్నాను. కాబట్టి డచ్ మెన్ వల్లే నా భావం ఏదో తీసుకోండి. నేను చెప్పినది కాదు, నిజం. ఇప్పుడు కేవలం 3 నిమిషాలు ప్రకటనలు ముగించకమునుపు నేను చెప్పాను. ఇప్పుడు రేడియో ప్రాంతంలోనున్న ప్రియమైన వారులకు, మీరు ఇక్కడ సభికులలో వ్యాధులతో అక్కలతో ఉన్న మీరు రోగుల నిమిత్తమై ఈ ప్రార్థన పలుకు మనము చెప్పుతుండగా మీరు ఒకరిపైన ఒకరు చేయి పెట్టుకుంటారా? యేసు చెప్పాడు, సంఘానికి ఆయన ఆఖరి ఆజ్ఞ, నమ్మిన వారి వలన ఈ సూచికలు జరుగును. నమ్మిన వారి వలన వారు రోగులపై చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. ప్రేమైన పరలోకపు తండ్రి, ఈ దినమున మేము బిడ్డల వలె ఉన్నాము. నీవు ఏమని చేయమని చెప్పావో అందుకు నీవు ఏమని చేయమని చెప్పావో మేము విధేయులమై అవుతున్నాము. ఈ అన్ని టెలిఫోన్ విన్నపములపైన మేము చేతులు పెడుతున్నాము. అక్కడ దూర ప్రాంతములలో వారి అంతగా అక్కలతో ఉన్నారో, వారు ఏ బాధతో ఉన్నారో నీవు వారిని చుట్టుచున్నావు. ఇక్కడ ఎవరు అక్కలతో బాధతో ఉన్నారో వారిని నీవు చుట్టుచున్నావు. ప్రేమైన దేవా, నమ్మిన వారి వల్ల ఈ సూచక క్రియలు జరుగును. రోగుల మీద వారు చేతులుచ్చినప్పుడు వారు స్వస్థత పొందుకొందురు అని నీవు పలికిన నీ వాక్యం పైనున్న ఈ విశ్వాసముతో వారిని నీకు అప్పజెప్పుకుంటున్నాను. అది దయచేయం ప్రభువా, యేసుక్రీస్తు నామములో ఆమేన్. సహోదర షకరియన్, ధన్యవాదములు మీకు. రేడియో ప్రాంతములందున్న కొంతమంది మన స్నేహితులతోనూ ప్రస్తుత మందు ఇక్కడున్న వారితోనూ మాట్లాడుటకు తిరిగి ఆకాశవాణి వలన, రేడియో వలన విస్తరింప చేయుటకు నిజంగా ఘనమైన తరుణమై ఉన్నది. రేపు మధ్యాహ్నం ప్రార్థన చేయించుకుంటకై ఎంబసీ హోటల్కు మీరు వచ్చుటకై మేము నిజముగా ఈ ఆహ్వానమును మీకై విస్తరింప చేయుచున్నాము. అది మాత్రమే కాదు, పాపులుగున్న వారిని, ఎవరైతే వెనుకబడిపోయారో వారిని తీసుకురండి. మనకు అలాగూ రోగులకు మాత్రమే ప్రార్థన ఉన్నట్లయితే దేవుడు అలాగ గొప్ప అద్భుతాలు చేయుచునుట మనము చూచితే, అయితే అది రెండవ విషయం, ప్రాముఖ్యమైన విషయం రక్షించబడుట, దేవుని ఆత్మతో నింపబడుట. దానిని నేను ఇక్కడ కొద్ది క్షణాల్లో మీతో మాట్లాడుతాను. దేవుని ఆత్మ వలన మనము ఎలాగూ సరిపోయేంత వరకు నింపబడుతాము అనున్నది. సహజంగా దైవిక స్వస్థత ప్రజల గమనమును ఆకర్షించును. దేవుని సన్నిధికి వారిని తీసుకుని వచ్చును. దేవుడు ఒకటి చేసినప్పుడు అది అర్థం కాదు. అది ఎలా జరిగినదో యాంత్రికంగా మనము చూయించలేము. దేవుడే ఆయన యొక్క ఘనమైన మార్గమున దానిని చేయును. అప్పుడు అది ఒక చోట శక్తి యొక్క సన్నిధి ఉన్నదని ఎరుగునట్లు ప్రజల గమనమును అది ఆకర్షించను. మానవ గ్రాహ్యానికి మిన్నైన దానిని
అది చేయును. దేవుని గొర్రెపిల్ల వైపు వారు చూచినట్లుగా అది చేయును. ఎల్లప్పుడూ కూడా దైవిక స్వస్థత అలాగే ఉండును. నేను చెప్పియున్నాను, నాకై నేను నమ్ముతున్నాను. మన ప్రభు పరిచర్యలో 100కి 60-70 పాళ్ళ మధ్య దైవిక స్వస్థతపైనే ఉండును. ప్రజలను ఆకర్షితుకై ఆయన చేశాడు. తరువాత వారు అక్కడ ఉన్నప్పుడు, నేను ఆయనని మీరు నమ్మినట్లయితే, నేను ఆయనని మీరు నమ్మనట్లయితే మీ పాపములో ఉండి మీరు చనిపోతారు అని ఆయన చెప్పాడు. ప్రజలను ప్రభు అయిన యేసును చుచ్చుటకు, వారిని తెచ్చుటకు దైవిక స్వస్థత ఒక ఘనమైన ఆకర్షణ పత్రం. డాక్టర్ ఎఫ్ఎఫ్ బోస్వర్త్ మీలో అనేకులు అతనికి స్నేహితులు. అతను తెలుసు. ఒక యవ్వన సేవకునిగా అతని పరిచర్య నాకెంతో ఆదర్శం. నా కూటములు నేను ప్రారంభించాను. నేను సహోదరి బోస్వర్త్ యుద్ధకు వెళ్ళాను. అతను ఇలాగూ చెప్తూ ఉండేవాడు. అది ఆ అసంపూర్ణమైన వివరణ. ఇప్పుడు దైవిక స్వస్థత చేప గాలమునకు తగిలించిన ఎరా దైవిక స్వస్థత అని అతడు అన్నాడు. నీవెప్పుడు చేపకు గాలాన్ని చూయించవు, దానికి నీవు ఎర్రను చూపుతావు. తరువాత అది ఎర్రను తిని గాలాన్ని కూడా మృగుతుంది. కాబట్టి అదే మనము చేయుటకు ప్రయత్నించినది. మన యొక్క ఉద్దేశం ప్రజలను ప్రభు అయిన యేసుక్రీస్తు వద్దకు తీసుకుని వచ్చుట. ఆయన నిన్న నేడు యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు. కాబట్టి గతించిన దినములలో ఆయన స్వస్థపరచువాడైనట్లయితే ఈ రోజు ఆయన స్వస్థపరచువాడే. అక్కడ రేడియో ప్రాంతంలో ఉన్న రోగులకు నేను ప్రార్థన చేయకముందు కొద్దిగా వ్యక్తిగత సాక్ష్యము. అది కొద్ది దినాల క్రితము ఎక్కడైతే అక్కడున్న 15-20 మంది ఎదుట ఒక మహోన్నతమైన సంగతి జరిగినదో, ఎక్కడైతే ప్రభు దూత క్రిందికి దిగివచ్చనో ఆ పర్వతాలపైన నేను కూర్చుని ఉన్నాను. ఇంకా ఒక గొప్ప వెలుగు తోకచుక్క వలె ఎగురుతూ వచ్చి పర్వతాల చుట్టూరా ప్రేలిపోయినది. నేల చుట్టూ 200 అడుగులు ఇంకా ఎక్కువ దూరము రాళ్లు చెమ్ముకుంటూ చెట్లు మొనలు నరికివేసినవి. సాక్షాత్ దాని క్రింద నేను నిలబడి ఉన్నాను. అది సంభవించక ముందు కొద్ది క్షణాల క్రితమే నేను వారితో చెప్పాను. అది ఇక్కడ ఉంటుందని, ఏమి జరగబోతుందని విశదంగా చెప్పాను. అది ఆ దినం ముందు చెప్పబడినది. వీరందరూ కూడా వారికి వారు తప్పించుకోవడానికై ట్రక్కు బండల్లో పరుగులు తీశారు. ఏమి జరిగినదో వారికి తెలియదు. ఆ తర్వాత వెంటనే ఏమి జరుగుతుందో వెంటనే ఆయన మాట్లాడి చెప్పాడు. ఆయన ఎక్కడైతే అగుపించాడో అక్కడున్న ఒక రాయి పైన కూర్చున్నాను. మిన్నెసోటా నుండి వచ్చినటువంటి మాతోనున్న నా స్నేహితుడు ఉన్నాడు. అతని వారు ఈ ఉదయం ఇక్కడే ఉన్నారు. ఇక్కడ మరో అంతస్తులో ఉన్నాడేమో అని నేను ఖచ్చితంగా చెప్పలేను. అది అతడు డోవన్ వర్డ్స్, ఒక మంచి యవ్వన కుర్రవాడు, ఒక లూథరన్ ఉండి ఈ మధ్యనే తన జీవితాన్ని క్రీస్తుకు అర్పించుకుని ఆత్మతో నింపబడినవాడు. చాలా దీనుడైన జర్మను అబ్బాయి, సుమారు 30 సంవత్సరములు, కుటుంబీకుడు, 2-3 బిడ్డలున్నారు. ఎక్కడైతే 300-400 మంది మా ఇరుగు పొరుగుగా ఉంటానికై వచ్చారో అక్కడే ట్యూషన్ కు అక్కడ నాతో ప్రక్కన ఉండుటకై కదలి వచ్చాడు. కాబట్టి అలాంటి వారు ఇరుగు పొరుగుగా ఉన్నందుకు నేను సంతోషంగా ఉన్నాను. వారు అక్కడ దక్షిణ ఆఫ్రికా నుండి చుట్టూ ప్రక్కల నుండి మమ్మ వెంబడించి నాకు దగ్గరగా ఉండటానికి నాతో ఉండి ప్రభు ఆనందాలు ఆనందించుటకు వారు నా వెంట వచ్చారు. అటువంటి మంచి ధీరుడగు వాడు. అతను ఎక్కువగా నేను గమనించలేదు. కారణం, నేను ఎరిగిన వారు, నాతో కూడా ఉంటున్నవారు నా స్వంత సహోదరులాంటి వారు. నేను వారిని గమనించుతాను. వారు దారి తప్పుతున్నారని నేను భావించినట్లయితే వారిని ఒక ప్రక్కకు తీసుకుని వెళ్లి వారితో మాట్లాడతాను. ఎందుకనగా నేను వారిని ప్రేమిస్తున్నాను. మనము మహిమలో కలసే నివసించగలుగుతున్నాము. మరికొన్నిసార్లు కూటాలలో నేను మీతో బహుశా కఠినంగా మాట్లాడానని నీవనుకునవచ్చు. అది దాని వల్ల కలిగినది కాదు. అది నేను నిన్ను ప్రేమించలేదని కాదు. అది నా హృదయంలోనే వచ్చినది. ఎందుకంటే అది ఒకే విధంగా ఉండవలసి ఉన్నది. దేవుని సేవించు ఒకే ఒక మార్గం ఉన్నది. మనకు ఆలోచనలు ఏమయ్యున్నను ఆయన మార్గములోనే మనము నిలవబడవలసి ఉన్నది. ఆయన మార్గము. నేను డోనవాన్ను గమనించాను. అతని చెవి కుడి మొన దాని కొలతలకు 3 రెట్లు ఉబ్బిపోయి ఎర్రగా ఉన్నది. అతను ఎక్కడి ఉన్నాడో ఆ ఎడారిలో కొన్ని దినాలు ఉండటం వలన అని అనుకున్నాను. బహుశా అతని చెవిలో ఒక నాగ్జముడు ఉందనుకున్నాను. అయితే అతని చేయి పట్టుకున్నందున అది క్యాన్సర్ అని నేను తెలుసుకున్నాను. కాబట్టి నేను డానవన్ తో అడిగాను, డానవన్, అది ఎంతకాలం నుండి నీ చెవిలో ఉంది అని. నేను ఎరిగినట్టుగానే అతన్ని అలా కదిలించాను. నే అన్నాను, డానవన్, అది ఎక్కడ ఎంతకాలం నుండి ఉన్నది? అతను చెప్పాడు, సహోదర బ్రహ్యాం, సుమారు 6 మాసముల నుండి అని అతను చెప్పాడు. నేను అడిగాను, ఎందుకని నీవు నాతో అనలేదు? అతను చెప్పాడు, ఓహో, నీవు చాలా పని పెట్టుకుని ఉన్నావు చెప్పాడు. నేనది చేయదలుచుకోలేదు. ఇంకా చెప్పాడు, బహుశా ఒక సమయమందు ప్రభు నీకు తెలియచేయనేమో అని అనుకున్నానని చెప్పాడు. కాబట్టి నేను అడిగాను, అదేంటో నీవు గ్రహించావా అని అడిగాను. నాకు ఒక మంచి ఆలోచన ఉంది అని చెప్పాడు. అది మంచిదే అని అన్నాను.
రెండవ ఉదయం అది తప్ప మరేమీ లేదు. ఆ అబ్బాయి చేయి పట్టుకున్నాను. రెండవ ఉదయం అతని చెవిలో మచ్చ కూడా లేదు. అదంతా పోయినది. కనుక చాలాసార్లు మనము అదే ఇది పొందుకోటకై ముందుకు నెట్టుకుంటూ ప్రయత్నాలు చేస్తాము. గమనించండి, అది ఈ సూచికలు విశ్వాసుని వెంబడించును. వారు రోగుల కొరకు ప్రార్థన చేసినట్లయితే అని అది చెప్పబడలేదు. వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుదురు. మనమేమి చేయుచున్నామో వాటిలో మనకు విశ్వాసము కలిగి ఉండవలసి ఉన్నది. సరే, బహుశా డానవన్ ఇక్కడ ఉండును. అతని మీరు కలవండి. అతను ఇక్కడ ఉంటాడు. ఏదో ఒక అంతస్తులో ఈ ఉదయం అతను ఇక్కడ ఉంటాడు. మీరు అతని కలవండి. సాక్ష్యం అతనికి తెలుసు. ఇక నేనేమి చెప్పగలను? లూకా లేక యోహాను, నేను నమ్ముతున్నాను, లోకం పట్టలేని ఒకరు ఈ కడవరి దినమున ఆయన ప్రజల మధ్య ఏమేమి చేశాడో వ్రాయబడిన పుస్తకాల్లో ఉన్నవారు ఏ విధముగా వ్యాధిగ్రస్తులు స్వస్థత పొందారు, వేల మంది త్రాగుబోతులు విడుదల పొందారో, అన్ని విధాలైన వ్యాధులు బాధలతో ఉన్నవారు విడుదల పొందారో అందులో ఉన్నవి. మీరు రేడియో ప్రాంతంలో ఉన్న వారు, ఇక్కడ ఉన్నవారు కూడా, ఇక్కడ మేము ఉన్నప్పటి నుండి నిర్విరాముగా మ్రోగుతున్న ఫోన్ ద్వారా వచ్చిన అనేకములైన విన్నపములు ఇప్పుడు ఇక్కడ నేను పట్టుకుని ఉన్నాను. మేము ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఫోను ద్వారా ఈ ఉదయం 196 విన్నపములు వచ్చినవి. కాబట్టి మనము ఇప్పుడు ప్రార్థనలో ఒకరికొకరు ఏకీవిద్దాం. అక్కడ దూర ప్రాంతమున నీవు ఎక్కడున్నప్పటికీ ఒకరిపై ఒకరు చేయి పెట్టండి. మీరు విశ్వాసులైనట్లయితే కానట్లయితే మీ చేయిని బైబిల్ పైన లేదా అక్కడున్న ఒక దానిపైన పెట్టండి. మేము అక్కడ ప్రార్థిస్తున్నప్పుడు, ప్రేమిన పరలోకపు తండ్రి, వేల మందితో ఒకరుగా కేవలము డాన్వన్ బస్ యొక్క చిన్న సాక్ష్యం, ప్రభువా నీవెంతో కటాక్షం కలవాడవు. ఇక్కడే ఉన్నవారిని, రేడియో ప్రాంతమందున్న వారిని, వారి హృదయాలను నీవు తొంగి చూడమని నేను ప్రార్థన చేస్తున్నాను. వారు ప్రతి ఒక్కరూ స్వస్థత నొందురుగాక. కీడు వారిని విడిచిపెట్టును కాక, వారి యొక్క ప్రతి బాధ నుండి వారు విడుదల నొందుదురు కాక. తండ్రి అనుగ్రహము చూపుము. నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో మేము అడుగుచున్నాము. ఆమేన్. ప్రభువా, ధన్యవాదాలు మీకు. ఈ ఉదయం ఇక్కడ పైకి నేను రావడం ఇది 3వసారి. ఇది మీకు తెలుసా? అది ఈ విధంగా చెప్పండి, 12 లేక 14 అంతకు మన భవనాన్ని ఖాళీ చేయవలసి ఉన్నది. యజమాని వారు అడిగారు, అక్కడ మరొక అంతస్తులో ఎవరున్నారు, వారికి భోజనం వడ్డించబడదు అని అన్నారు. మన భోజనం పొడిగించబడినది. మనకు అనేకములైన కార్యక్రమాలు ఉన్నవి, అవునా? కనుక మనం ఎంతో ఆనందంగా ఉన్నాము. ఈ ఘనమైన ఆత్మ సంబంధమైన రుచిగల తిండిగల సునాద సంవత్సరం కుటుంబం కొరకై నేను అలా పిలుస్తున్నాను. ఈ ఉదయం మంచి గుంపు ప్రజలను బట్టి మరలా మనకు రేపు మధ్యాహ్నం ఎంబెస్సీలో కూటమున్నదని నేను గుర్తింపు చేయకూరుతున్నాను. అక్కడ వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థన చేస్తాము. దేవుడు మనల్ని కలుసుకున్నట్లుగా ఎదురు చూద్దాము. నేను నా పరిచర్య భాగాన్ని పెట్టడానికి నేను వచ్చాను. ఈ కూటము జయప్రదమైనట్లుగా నా భాగమును, మనందరం కూడా నా భాగమును నేను చేస్తాను. విజయం పొందుట అని కాదు, ఎందుకనగా ఇది మన కూటములు. అయితే యేసుక్రీస్తును ప్రజలు తెలుసుకున్న విజయము, అదే విజయము. ఎటువంటి కూటాలైనా మనమెంతగా దేవుని స్తుతించామని కాదు, ఆయన ఎన్ని ఘనకార్యాలు చేసి ఉండుట మనం చూశామని కాదు, ఆత్మ ద్వారా ఎన్నిసార్లు ఆయన మనతో మాట్లాడారని కాదు, ఇంకా మొదలైనవి. ఒకటి సంపూర్తి చేయబడకపోతే, రాజ్యంలోకి కొన్ని ఆత్మలు తీసుకుని రాబడకపోయినట్లయితే, మనం ఇప్పుడు జీవిస్తున్న దినాల గురించి ఇప్పుడే సహోదరు షెకారియన్ ఒక వాస్తవమైన వివరణ ఇచ్చున్నాడు. నేను నిండైన నా హృదయముతో నమ్ముతున్నాను. మనము ముగింపు కాలములో సాయంత్రపు ఛాయల్లో జీవిస్తున్నామని నమ్ముతున్నాను. సూర్యుడు ఎంతో ముందుకు వెళ్లిపోయాడు. ఈ దినాన ఉన్న సంగతులు మనం చూస్తున్నప్పుడు మరొక తరము ఏమి తీసుకుని వచ్చునో చెప్పుట కష్టతరము. లోపలిది ఒకటి మీకు ఇవ్వనివ్వండి. నేను ఎక్కడ నివాసం ఉంటున్నాను అక్కడ పాఠశాలను గురించి అరిజోనా అంతటా పరిశీలన ఒకటి చేశారు. వారు చిన్న పిల్లలకు వారికి తెలియకుండానే మానసిక పరీక్ష పెట్టారు. ఏంటి అని ఊహగా తెలుసుకుంటానికి ఉన్నత పాఠశాలలోను వ్యాకరణ పాఠశాలలోను 180 మానసిక రుగ్మతతో బాధపడుతున్నారు. వారిలో 170 మంది టెలివిజన్ చూసేవారు. చూశారా? దురాత్మలు. వారు అలా మనపై వదిలేశారు. అదెందుకు వచ్చినదో నీవు ఆశ్చర్యపడతావు. దానికి వ్యతిరేకంగా దేవుని స్వరము అర్థచుంటున్నా నీవు వింటావు. ఆయనను దానిలోనికి మనము
మెలికలు వేసుకున్నాము. మిమ్మల్ని కదిలించున్నది, చురకలు కొల్పేది ఒకటి మీతో చెప్పనివ్వండి. చూడండి, ప్రభువా ప్రభు అని నాతో చెప్పువారు లోపల ప్రవేశించారు. అయితే నా తండ్రి చిత్తము ఎవరు చేయుదరు వారు, ఆయన చిత్తము ఆయన వాక్యము. మనం ఎంతో భక్తిపూర్వకంగా ఉంటాము, మంచి సమయం కలిగి ఉంటాము, కేకలు పెడుతూ గంతులు వేస్తూ కూటాల్లో ఉంటాము. నేను విమర్శకునిగా బాధ్యతగా ఉండాలని అనుకోవట్లేదు. అయితే దేవునికి నాకు ఒక ఉద్యోగం ఉన్నది. ఆ ఉద్యోగం ఏదనగా నేను ఆయన నమ్మకంగా ఉండుట, ఆయన ఏమని చెప్పాడో అదే చెప్పుట. నేను నిజంగా నా యొక్క నడిపింపు ఒప్పుకోలుకు సహించినటువంటి కాలిఫోర్నియా చాప్టర్ కు నేను కృతజ్ఞ ఉంటున్నాను. నా ఒప్పుకోలు నేను మాట్లాడకపోతే నేను వేషధారణ అవుతాను. మీ ఎడల యథార్థవంతునిగా కూడా నేను ఉండను. నేను మీరెల నమ్మకస్తునిగా ఉండకపోతే దేవుని ఎడల ఎలాగూ నేను నమ్మకస్తునవుతాను. ఎందుకనగా మీతో మాట్లాడుతున్నాను, మిమ్మల్ని చూస్తున్నాను. కారణం, మనము దేవుని ఎడల కూడా చేయవలసి ఉన్నది. అయితే మనము నిజముగా ఒకరి ఎడల ఒకరము నమ్మకంగా యథార్థంగా ఉండవలసి ఉన్నది. మనం నిజంగా భయంకరమైన కాలంలో ఉన్నాము. చిన్న వివరణ మీకు ఇస్తాను. ప్రభువా ప్రభు అని పిలుచువారందరూ అందులో ప్రవేశించరు, నా తండ్రి చిత్తము చేయువారు మాత్రమే. యేసు భూమి మీద ఉన్నప్పుడు చెప్పాడు, మనిషి ఇటీవల మాత్రం కాదు జీవించున్నది, అయితే ప్రతి మాట వలన అప్పుడప్పుడు కాదు, మాట వలన, ప్రతి ఒక్క మాట వలన, దేవుని ఆజ్ఞలో ఒక్క మాటను అనుమానించడం వలన తద్వారా మరణము, దుఃఖము, ప్రతి వ్యాధి, గుండె జబ్బులకు కారణమైనది. ఒక్క మాటను అపనమ్మక పడుట వలన తప్పక అయితే అది జరుగునని ఆయన చెప్పెను. సాతానుడు తప్పక అది జరగదు అని చెప్పెను. అయితే అది జరిగినది. కాబట్టి దేవుని యొక్క ప్రతి మాటను మనము గైకొనవలసి ఉన్నది. ఒక్క మాటను అనుమానించడం వలన లేక తప్పుడుగా కట్టడం వలన ఈ బాధలు తదితరమైనవి మానవ జాతికి సంబంధించినట్లయితే ఏ విధంగా మనము తిరిగి ఒక్కదాన్ని వదిలిపెడదాము? దీనంతటికి వెళ్ళ చివరకు ఆయన కుమారుని ప్రాణం. పిలువబడినవారు అనేకులు, ఏర్పరచబడిన వారి కొద్ది మంది. పిలువబడినవారు అనేకులు, ఏర్పరచబడిన వారి కొద్ది మంది. దీని నుండి నేను పాఠమును తీసుకున్నాను, కారణం మనకు సమయం లేదు. అయితే ఒకటి మీకు విడిచిపెడుతున్నాను. ఎక్కడైతే వారు పశువులను సంకరణ చేస్తున్నారో అక్కడికి ఒక రోజు నేను సహోదరు షకారంతో వెళ్ళాను. సహోదరు షకార్యం తీసుకుని వెళ్లిన ప్రయోగశాలలో నేను చూశాను. వారు ఎద్దు రేతస్సులో ఒక అగ్గిపులను ముంచి ఒక చిన్న ఉపకరణం వలె ఉన్నది. అది ఆ రేతస్సు గుబ్బ తీశాడు. దాన్ని ఈ గ్లాసు కింద పెట్టగా, ఈ అద్దము కింద పెట్టగా అది 100 రెట్లు పెద్దదైపోయినది. ఆ రేతస్సులో చిన్న బీజములు ఎగురుతున్నవి. బీజము మగదాని నుండి వచ్చినదని, బీజము మగదాని నుండి వచ్చినదని, అండము ఆడదాని నుండి వచ్చునని మనకు తెలుసు. అక్కడున్న రసాయన పరిశోధకుడు నేను అడిగాను, అలా చిన్నగా అలా ఎగురే ఏంటి అని. అతను చెప్పాడు, అది చిన్న ఎద్దులు మరియు దూడలు అని అన్నాడు. చూస్తున్నారా, ఆ చిన్న బొటులోనా అని అడిగాను. అని చెప్పాడు. నే అడిగాను, అలాగైతే ఆ మొత్తము రేతస్సులో 10 లక్షలుగా ఉంటవిగా? అని అతను చెప్పాడు. గమనిస్తున్నారా? నేను నిదానంగా గమనించాను. ఈ గంభీరమైన విషయం జరిగినప్పుడు ఆ 10 లక్షలలోనున్న ఒక్క బీజం కొరకు ఒక అండం ఎదురు చూస్తుంది. ఏ ఒక్కరి కూడా చెప్పలేరు అది ఏ బీజము అదని, ఏ అండము అదని. ప్రకృతి జన్మను నీవు కనిపెట్టినట్లయితే అది కన్య వలన కలిగిన జన్మ కంటే అదెంతో మర్మంగా ఉంటున్నది. ఎందుకనగా ఈ రేతస్సులో బ్రతుకుటకు ముందుగా నిర్ణయించబడినది ఒకటే ఉంటుంది, మిగతావి చచ్చిపోతవి. అది మొదట కలిసికున్నది కాదు, అది మొదట అండముతో కలయుటకు వచ్చినది. బహుశా అండము రేతస్సు వెనుక నుండి ఎగరవచ్చును, లేక రేతస్సు మధ్యలోకి రావచ్చును. అండము వల్లే రేతస్సు అదే పనిని చేయవచ్చును. రేతస్సు అండములోకి దోగాడుకుంటూ వెళ్తవి, చిన్న తోకలు రాలిపోతవి. అక్కడే వెన్నుపూస ఆరంభమవుతుంది. ఆ 10 లక్షల పెద్ద ముద్దలో అది చేటుకై ఒకటి ఉంటున్నది. ఒకటి మాత్రమే ఉంటున్నది. అది తెలియబడినటువంటి ఒక బలము ద్వారా నరుడు అగుటు కొరకై అది నిర్ణయించబడినది. అయినను నీవు ప్రతి ఒక్కరూ ఒకటిగా, ఆ బీజములో ప్రతి ఒక్కటి కూడా ఒక విధముగా ఉండును. జంతువులలో ఆ విధంగానే ఉండును, మానవులలో ఆ విధముగానే ఉండును. అది అబ్బాయి అమ్మాయి, ఎర్ర జుట్టు నల్ల జుట్టు లేదా వేరేది అని అనేది అది తీర్మానిస్తున్నది. అది దేవుని ద్వారా తీర్మానించబడుతున్నది. స్వాభావికంగా అన్ని ఒకే విధముగా ఉంటవి.
అయితే బ్రతుకుటకు నిర్ణయించబడినది అందులో ఒకటే ఉంటున్నది. 10 లక్షలలో ఒక్కటి అయినప్పటికీ అన్ని ఒకేలాగా ఉండును. ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచినప్పుడు ఒక్కసారిగా 20 లక్షల మంది సుమారు దానిని విడిచిపెట్టారు. వారిలో ప్రతి ఒక్కరి కూడా ప్రవక్త వర్తమానములు విన్నారు. వారిలో ప్రతి ఒక్కరి కూడా అగ్నిస్తంభాన్ని చూశారు. వారిలో ప్రతి ఒక్కరూ ఎర్ర సముద్రములో మోషేను బట్టి బాప్తిసము పొందారు. వారిలో ప్రతి ఒక్కరూ ఆత్మలో కేకలు పెట్టారు. తంబురలు వాయించి ఒడ్డున పైకి క్రిందకు గెంతులు వేశారు. మిరియాముతో మోషే ఆత్మతో పాట పాడినప్పుడు వారిలో ప్రతి ఒక్కరూ ఆత్మ సంబంధమైన బండలను త్రాగారు. వారు ప్రతి ఒక్కరూ ప్రతి రాత్రి స్వచ్ఛమైన మన్నాను తిన్నారు. వారిలో ప్రతి ఒక్కరూ అయితే 2 ఆ దేశం తాకారు. ఒక్కరు 10 లక్షలలో. ఏంటి పరీక్ష ఏమై ఉండెను? ఒకే బండలో నుండి వచ్చినది వారందరూ త్రాగారు. ఈ ఉదయవేళ మనము భుజించిన రీతిగా వారు అందరూ ఒకే ఆత్మ సంబంధమైన మన్నాను భుజించారు. అయితే వాక్య పరీక్ష వారిని రుజువు చేసినది. కాదేశు బర్నియాకు వారు వచ్చిన సమయమందు వాగ్దాన దేశంలోకి వారు ప్రవేశించిన మొదలవగానే వారు వాక్యము ద్వారా పరీక్ష చేయబడే వరకు వారు వెళ్ళలేకపోయారు. మిగతా 10 మంది తిరిగి వచ్చి మనమది చేయలేము, మనము వారి ఎదుట మిడతల వలె ఉన్నాము. వారివి గంభీరమైన కోట గోడలు గల పట్టణాలు, ప్రత్యర్థులు చాలా ఎక్కువ మంది అని చెప్పారు. అయితే యెహోషువ కాలేబులు ప్రజలను నిమ్మలపరిచారు. వారన్నారు, మనమది చేయుటకు చాలిన వారము. ఎందుకని? వారు వాగ్దాన భూమిని విడవక ముందు దేవుడే చెప్పాడు, నేను ఈ దేశమును మీకు ఇచ్చి ఉన్నాను, అది మీది. అయితే 10 లక్షలలో ఒక్కరే. సుమారు నామకార్థంగా పిలువబడు క్రైస్తవులు ఈ దినమందు 5,000 లక్షల మంది ఉన్నారు. ప్రతిదినము ఒక తరము ముగుస్తుంది. ఈ రోజు ఎత్తబడుట రాకడ వచ్చినట్లయితే ఏమవుతుంది? సార్వత్రికంగా 500 అవుతారు. ఎత్తబడుటలో ఉండేవారు వారు వెళ్లిపోవుట నీవు పత్రికలు కూడా చూడలేవు, నీవు ఎరుగలేవు. ప్రభు యొక్క రాకడ రహస్య రాకడ. ఆయన వచ్చి దొంగిలించును. అది అటువంటి చిన్న సంఖ్య అవుతుంది. శిష్యులు యేసును అడిగినట్లుగా ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారు? అట్లు ఆ దినాల వలె ఉంటున్నది. ఆయన చెప్పాడు, అతడు ఎప్పుడో వచ్చాడు, మీరు అది ఎరుగలేదు. ప్రజలు ఏమి చేశారు? మీరు ఎప్పుడైనా ఆలోచించేశారా? ఏలియా వస్తాడని వారు నమ్ముతూ ఉన్నారు. అతడు వారి మధ్యనే ఉండెను, అది వారు ఎరుగలేదు. ఆ విధముగానే మనుష్య కుమారుని రాకడ ఉండును. ఆయన వారున్నట్లుగానే ఉండును. దేవుని ఆత్మ ఇక్కడే ఉన్నాడు. దానితో మనమేమి చేయబోతున్నాము? మన్నా తదితరమైన వాటిని భుజించి మనం ఎదుగుతున్నట్లుగా కొనసాగకుండా ఉందామా? నేలలోకి విత్తనము ఎలా వెళ్తుందో రెవరెండ్ పిట్స్ కొద్ది క్షణాల క్రితం మాట్లాడుచున్నట్లు, విత్తనాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? నేలలో అనేకమైన విత్తనాలు ఉంటవి. దేవుడు నీటిపైన వెలుగుతో కదలనప్పుడు వెలుగు పుట్టినది. దేవుని యొక్క ప్రప్రథమ సన్నిధానము పలుకుబడిన వెలుగు దేవుని వాక్యం వల్ల కలిగినది. ఇంకా వెలుగు తెచ్చినది దేవుని యొక్క వాక్యం మాత్రమే. నీరు వెనుకకు పోయినప్పుడు విత్తనం ముందుగానే భూమిలో ఉన్నది. బీజములు తమలో ఉంచుకున్న విత్తనములను వెలుగు మాత్రమే పుట్టించగలదు. దేవుడు తన సృష్టిని చేస్తున్నాడు. ఈస్టర్ ఉదయవేళ మరొక వెలుగు భూమిని తాకినది. పరిశుద్ధాత్మ ఇవ్వబడినప్పుడు దేవుడు ఆయన భవిష్యత్తు జ్ఞానమును బట్టి భూమిపై ఇక్కడ ఉన్నవని ముందుగా ఎరిగిన ఆ విత్తనములకు అది వెలుగునిచ్చుటకు మొదట ప్రకృతి విత్తనమును ఆయన ఎరిగినట్లుగానే ఆత్మీయ విత్తనమును అది ఎక్కడున్నది ఆయన ఎరిగి ఉన్నాడు. దేవుడు భూమిని ఉనికిలోకి తెచ్చినప్పుడు అప్పుడే నీ శరీరం ఇక్కడ భూమిపై పెట్టబడి ఉన్నది. మనము భూమిలో ఒక భాగమై మనం అక్కడ పడి ఉన్నాము. ఆయన భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి ఆయన ఎవరు ప్రేమిస్తారో, ఆయనను ఎవరు సేవిస్తారో ఆయన ఖచ్చితంగా ఎరిగి ఉన్నాడు. ఎవరు ప్రేమించరో, ఎవరు సేవించరో అది ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన భవిష్యత్తు జ్ఞానం అది తెలియజేస్తున్నది. అది అలాగ కాకపోతే ఆయన దేవుడు కాదు. ఆయన అనంతుడు కాకుండా దేవుడు కాలేడు. ఆయన అనంతుడైతే ఆయన అన్ని ఎరిగి ఉన్నాడు. కనుక తప్పులు చేస్తున్న మీరు దాని ఎడల వారు దొల్లిపోతున్నారు. దాని ఎడల వారు పరుగులు తీస్తున్నారు. ఇది అది అని వారు తలస్తున్నారు. అయితే అది సరిగా పనిచేయదు.
మనం అది చూద్దాం. అయితే సరిగా పనిచేయటం ఉంటున్నది. అదేదనగా దేవునికి సంపూర్ణ చిత్తము కనుగొని అందులో నిలవబడుట. ఎందుకొరకు దేవుడు నిన్ను పిలిచాడో అందులో ఉండుట. సోదరు జాక్ కొద్ది క్షణాల క్రితము అక్కడ పెర్సియన్ స్క్వేర్ లో చెప్పాడు. అంత గందరగోళము, ఒకటి ఇటు ఒకటి అటు, వేదాంతులు తదితరమైన వాటిని గురించి ఒక వేదాంతం నీవు నేర్చుకోవాలంటే అక్కడికి వెళ్ళు. నేను అనుకుంటాను లండన్ లోను హైడ్ పార్క్ లో అది ఉంటున్నది. నేనెక్కడ ఉన్నాను. ప్రతి ఒక్కరికి వారి స్వంత తలంపులు ఉన్నవి. అది బబులోన్లోని నవీన దినపు ఘనీభవము. అయితే సహోదరు పేట్స్ ఈ ఉదయం మనకిచ్చినటువంటి తన మనోహరమైన వర్తమానం మీరు గమనించారా? విరామ స్థలముల నుండి బయటికి వచ్చుటతో అతడు ఆరంభించాడు. అక్కడ అతడు చిన్న ఈస్టర్ లిల్లీని కనుగొన్నాడు. ఆ గందరగోళాల మధ్య అది మనకు తెలియచేస్తూ దానికి అవునని గాని కాదని గాని అను దారి వేరే దానికి లేదు. ఆ గందరగోళాల మధ్య దేవుని జీవం అందులో ప్రకాశిస్తుంది. తన పరిమళముతో అక్కడ ఉంటున్నది. కారణం అది అక్కడ ఉండుటకు దేవుడు దాన్ని నిర్మించాడు. అన్ని పోరాటాలన్నింటిలో ఎవరూ దాన్ని గమనించలేదు. ఆత్మ సంబంధమైన దాని పోలికను వారు చూడలేదు. అలాగే ఈ రోజు కూడా మన యొక్క గొప్ప గొప్ప కోడికలు గుంపులలో, సంఘాల్లో, సంఘ శాఖల్లో ఆ విధంగా ఉన్నది. ఒకరు ఏ వైపునకు లాగుతున్నారు? మనం బాప్టిస్టులమై ఉండవలసి ఉన్నది, లేక ప్రెస్బిటేరియన్లుగా ఉండవలసి ఉన్నది. ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి, లేక మరో విధంగా ఉండవలసి ఉన్నది. వాటన్నిటి మధ్యలో ఎదుగుతున్న పువ్వు ఉన్నది. దేవుని యొక్క శక్తి మన మధ్యనే ఉన్నది. మనందరి మధ్యలో వచ్చినదై మనం నిలుపు చేసి కొద్ది నిమిషాలు దాన్ని చూద్దాము. నేరుగా మన మధ్యనే అది తెరవబోట ఈ వారం కనిపెట్టి దాన్ని చూద్దాము. దేవుడు అది చేయనని మేము నమ్ముతున్నాము. మరి మీరు? మనం ఇప్పుడు క్రింద అంతస్తులో ఉండవలసి ఉందనుకుంటున్నాను. కాబట్టి ప్రార్థించుకుందాం మనలో అందరము. When we bow our heads in thy presence, we are ప్రేమైన దేవా, నీ సన్నిధిలో మేము తల్ల వంచినప్పుడు అడుగుటకు మేము తగిన వారము కామని మేము భావిస్తున్నాము. అయితే నీ వాగ్దానం చేశావు, మేం వచ్చినట్లయితే నీవు త్రోసివేయవని. తెలియచేయబడిన కఠినమైన ఈ వివరణలు ఏ విధముగా సిద్ధాంతము కాదు. 10 లక్షల్లో ఒక్కరు అయితే ఒక విధముగా జ్ఞప్తించుకుంటూ కోసము. ఎందుకనగా నీవే చెప్పి ఉంటివి, జీవమునకు పో ద్వారము ఎరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారి కొందరే. ఓ నిత్యుడకు తండ్రి, ఈ రాబోతున్న వారంలోని మహాసభల కొరకు సువార్త వెలుగును ఈ నగరంపైకి పంపము. ఏదైనా విత్తనం ఉన్నట్లయితే నీ యొక్క స్వంత గంభీరమైన ముందు ఆలోచనలో అలాగే ఉన్నట్లయితే పురుష స్త్రీ రేతస్సులో ఉద్ధరించుటకు ప్రయత్నించినట్లుగా వారు మహాసభలోని హాజరులోకి వచ్చుదురు కాక, పరిశుద్ధాత్మ వారికి వెలుగు దయచేయునుగాక. మేము తలంచిన దానికంటే సమయము ఆలస్యమైపోయిందని మేము గ్రహిస్తున్నాము. దేవా, బహుశా ఒకటి ఇక్కడ ఉంటుందని, ప్రజలకు అది ఉపయుక్తమైనదని, లేదా ఆఖరి గొర్రెను పట్టుకుందామని నమ్మకంతో ప్రార్థించి ఇక్కడికి వచ్చుచున్నాము. గొర్రెల దొడ్డి నిండిపోతే ఆ తర్వాత గొర్రెల కాపరి తలుపు మూయినని మాకు తెలుసును. నోహవు దినములలో ఉన్న రీతిగా కుటుంబములోని ఆఖరి సభ్యుడు లోపలికి రాగానే దేవుడు ద్వారము మూసెను. వారు దెబ్బలు కొట్టారు, త్రొక్కులు త్రొక్కారు. అయితే ఎంతో ఆలస్యమైపోయినది. ప్రేమైన దేవా, వారికి తరుణమున్నది. గొర్రెల పోవు ద్వారము నేనే అని నీవు చెప్పి ఉంటివి. హజ్జకారుని పాట ఎంతగా తాకుతుంది. 99 నీకు సరిపోలేదా? చాలవా? లేదు, మరి ఇంకొకటి ఉన్నది. అతడు ఒకవేళ చిన్న నల్ల గొర్రె కావచ్చును, లేక అతడు ఒక చిన్న ఏదో కాకపోవచ్చును, చిన్న ఆమె కావచ్చును,
చిన్న అతను కావచ్చును, వారు ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు. అయితే ఆఖరిగా ఉన్న ఆ ఒక్కరు రావలసి ఉన్నది. అప్పుడు తలుపు మూయబడుతుంది. ఓ దేవా, సర్వమే దిగినవాడా, ఈ ఉదయం మా బ్రతుకులు పరిశోధించుము. మేము ఎక్కడికి వెళ్ళగలమో అక్కడికి మమ్మను పంపుము. ఆ ఆఖరి వాణిని మేము కనుగొనలాగున. అప్పుడు తలుపు మూయబడుతుంది. గొర్రెల కాపరి గొర్రెలతో కలిసి లోపల ఉండును. ప్రభువా, అనుగ్రహము చెప్పుము. ఆ ఒక్కడు ఈ దినాన ఇక్కడ ఉన్నట్లయితే, ఆ ఒక్కడు లోపలకు రావలసి ఉన్నట్లయితే, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తరు. నా తండ్రి వాణిని ఆకర్షించదే కాని ఎవడను నా యొద్దకు రాడు. ఏదైనా బల పరీక్ష ఉన్నను, లేక చిన్న వివాద భావన ఉన్నను, ఇక్కడ ఈ సభలో, సభికులలో, ఇక్కడ లేక క్రింద అంతస్తులో, లేక వారు ఎక్కడ ఉండను, ఒకరికి ఇది సమయం అవుతున్నది. అవును ప్రభువా అని వారు జవాబివ్వచ్చు. దూరమైపోయిన దేశ దిమ్మని నేనే నా జీవితమంతా దానితో పోరాడాను. నేను రావలసినదని భావించాను. అయితే ఈ రోజు నేను ఓటమి వైపు ఉగులాడుచున్నాను. నేను పైకి వెళ్ళలేకున్నాను, క్రిందకు రాలేకున్నాను, ఎటు వెళ్ళలేను. ఓ, ఆ గొప్ప కాపరి వచ్చుగాక, జాలిగల హస్తాలు చాచి అతని క్షేమంగా తీసుకుని వచ్చునుగాక. ఆయన భుజాలపై పెట్టుకుని క్షేమంగా తిరిగి తెచ్చునుగాక. ప్రభువా, ఇక్కడ ఒకరు ఉండవచ్చును ప్రభువా, వ్యాధిగ్రస్తునిగా అదే స్థితిలో ఉండి ఇక ఏమీ లాభము లేదు అని వైద్యుడు చెప్పాడు. దాని నుండి విముక్తిగా అతను ప్రయత్నం చేశాడు. అయితే అతను తప్పించుకోలేకపోయాడు. అది అతనికి మించినది. అతను చేయగలిగింది ఏదీ లేదు. అతని ఔషధము, అతని కత్తి అది చేయలేకపోయినది. అయితే ఓ ప్రభువా, నీ బలమైన బాహువుకు దూరమైనది ఏదీ లేదు. నీ వాక్యము నీ యొక్క బాహువు. అనుచిత ప్రేమైన దేవా, నీతో మాట్లాడుచున్నప్పుడు నీవు దిగి వచ్చి వ్యాధితో ఉన్న వానిని, తనకు తను సహాయం చేసుకోలేని వానిని పట్టుకొనుము. అన్ని శాస్త్ర పరిశీలన నుండి, వైద్యుని వద్ద నుండి పట్టుకొనుము. వారు స్వస్థత పొందుదురు కాక. ప్రభువా, అనుగ్రహము చూపము. దావీదుని గురించి మేము తలస్తున్నప్పుడు కొంచెము గొర్రెలను కాయుటకు అతనికి బాధ్యత అప్పచెప్పబడెను. కేవలము కొంచెం మాత్రమే, కొద్ది మాత్రమే. అయితే ఒకరోజు ఒక ఎలుగుబంటి వచ్చి ఒక చిన్న గొర్రె పిల్లను పట్టుకొని దాన్ని తినివేస్తున్నది. క్యాన్సర్ శరీరాన్ని తినివేసిన రీతిగా, లేక పెద్ద సింహం వల్లే. అయితే దావీదు తుపాకులు, మరిన్ని తుపాకులు కలిగిన వాడు కాదు, కత్తులు కలిగిన వాడు కాదు. అయితే వడిసెల మాత్రమే అతని యొద్ద ఉన్నది. దానితో గొర్రె వెంట పడ్డాడు. ఆ చిన్న గొర్రెను ఆ జంతువు చంపుట సంసిద్ధపడగానే వడిసెలతో అతను దాన్ని చంపాడు. కేవలం ఆ చిన్న ఆయుధము, చెరువు ముక్క, దానికి దారం. అయితే దాని యందు అతడు నమ్మకముంచాడు. ప్రభువా, మాలో జ్ఞానవంతులు మా మధ్య లేరు. మేము చిన్నవారము, చిన్న ప్రార్థనాపరులము. అయితే ఈ ఉదయము తండ్రి గొర్రెల వెంబడి వచ్చుచున్నాము. ఆ స్త్రీ వీధుల్లో భయంకరంగా సిగరెట్లు తాగుతున్నది. ఆ స్త్రీ సిగరెట్ వలన సమాధానము కోరుకుంటున్నది. ఆ పురుషుడు గ్లాసును వాసన చూచి వెనుక పెట్టుకుంటూ ప్రయత్నం చేస్తున్న ఆ పురుషుడు, అయితే శత్రువు అతన్ని గట్టిగా పట్టుకున్నది. మంచి చేయాలనుకుంటున్న ఆ అబ్బాయి, ఆ అమ్మాయి చెడ్డ కార్యాల నుండి విడుదల పొందుటకు బలము లేనివారైపోయారు. ఈ ఉదయం ఆ గొర్రెను కొరుతూ, ప్రభుని యేసు నామములో మేము వచ్చుచున్నాము, మేము శత్రువును ఎదిరిస్తున్నాము. ఎందుకనగా అది స్వల్ప విషయం, బడిసెల ప్రార్థన. అయితే తండ్రి మందలోకి తిరిగి దాన్ని తెచ్చుట కొరకై మేము వచ్చుచున్నాము. మా చేతుల్లోకి అప్పచెప్పబడిన వాటి నిమిత్తము మేము లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాము. ప్రజల హృదయాల్లోకి విశ్వాసము తాకున్నట్లుగా దేవుని శక్తి ఉండును కాక. పడిపోయిన ఆ ఆత్మ ఈ ఉదయం తిరిగి వచ్చును కాక. ఏ జీవం యొక్క శోధనలు వాటిని విడిచిపోవును కాక. అతడు వెళ్లిపోవును కాక.
upon the master's అతడు shoulders being carried back తానే to యజమాని safety. భుజాలపై క్షేమంగా ఉండి We asked it in క్షేమముతో Jesus' name. కొనిపోబండు కాక Amen. యేసు నామములో అడుగుచున్నాము. దేవుడి మిమ్మల్ని దీవించును కాక. రేపు మిమ్మల్ని చుచ్చు వరకు నేను పరిచయను సహోదరు శేఖరణకు అప్పగించుచున్నాను. ఇది మీ ఎదుట దేవుని దృష్టికి నేను ఎక్కువ కృపను పొందుతున్నాను నిరీక్షణ కలిగి ఉన్నాను. జరిగిన తప్పును ఒక దానిని మీకు తెలియచెప్పుటకు నేను ఇక్కడ నిలబడి ఉన్నాను అనుకుంటున్నాను. నేను నా యొక్క 56వ పుట్టినరోజు దాటి ఉన్నాను. ఇది యొక్క ముసలివాడైన ఒక మనిషిని వర్తమానము కాదు. నేను చిన్న బాలుడై ఉన్నప్పటి నుండి ఇది నేను నమ్ముతున్నాను. ఇది సత్యము కాకపోతే దేవునికి భూమి మీద ఉన్న అతి బుద్ధిహీనుడను నేనే అవుతాను. ఈ కారణము కోసమే నేను నా సంపూర్ణ బ్రతుకు ఇచ్చాను. నేను దీని విధేయతతో చెప్పవచ్చా? నాకు 10,000 జన్మలున్నా నా అభిప్రాయం నేను మార్చుకోను. ఇప్పుడు స్వస్థత ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉన్నది. జ్ఞాపకముంచుకో, స్వస్థత నీలో ఉన్నది. ఎప్పుడు అది ఉన్నప్పటికీ అది అదే చెట్టై అది అదే చెట్టు అగుడు కొరకై దేవుడు పీచ్ చెట్టును ఉంచాడు. ఆయన తోటలో దానిని నాటినప్పుడే చూశారా? పీచ్ చెట్టు లేదా యాపిల్ చెట్టు లేదా ఏ పండు చెట్టు భూమిలోని నీరు త్రాగి అది ఎదగవలసినదే. మీలో ప్రతి ఒక్కరు ఆ బలములు మీలో కలిగి ఉన్నారు, మీకు అందించుటకు. ఎందుకనగా దేవుడు మీరు క్రీస్తులో బాప్తిస్సు వలన, ఆత్మ బాప్తిస్సు వలన నాటబడినప్పటి నుండి, నీటి బాప్తిస్సు వలన కాదు, నీటి బాప్తిస్సు వలన మీరు క్రీస్తులోనికి రారు, ఆత్మ సంబంధమైన బాప్తిస్సు వలన వస్తారు. ప్రభుచితమైతే రేపు మధ్యాహ్నం దాని మీద నేను మాట్లాడబోతున్నాను. దాని యొక్క నిజమైన సారాంశం ఏంటి, ఎలాగు అనేది మధ్యాహ్నం మనకి ఉన్నది కనుక అది మీ ఇతర కుటుంబంలో కూడా చొరవ చేసుకున్నదు. చూడు, ఇక్కడ ఉన్న మీరు ఒక్కొక్కరు విశ్వాసులుగా నిలబడి ఉన్నారు, అవునా? అలాగైతే క్రీస్తులో ఉన్న జీవం మీలో ఉన్నది. మీరు అది గ్రహించగలిగినట్లయితే అది చేయగలదు. మిమ్మల్ని దాని నుండి నిలుపు చేయుట, మిమ్మల్ని అంధులుగా చేయుట అది సాతాను పని. వాడు మిమ్మల్ని గుడ్డివాడుగా చేస్తాడు. చూస్తున్నారా? అనగా నీవెక్కడికి వెళుచున్నావో నీకు తెలియదు. గుడ్డివాడైన ఒక మనుష్యుడు అతను ఎక్కడికి వెళుచున్నది అతనికి తెలియదు. చూడగలిగిన ఒకని అర్థాలను బట్టి అతను చూడవలసి ఉన్నది. మనము అర్థం చేసుకునే వరకు సత్యమనగా ఏదో ఒకరు మనకు చెప్పవలసి ఉన్నది. క్రీస్తు నీ కొరకు చనిపోయాడు. నీవు లోకములో నుండి తీయబడి క్రీస్తులో నాటబడితివి. నీలో అవసరమైన ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మ వలన కలిగినదే. అది నిజము కాదా? నీవు చేయవలసింది ఒకటే ఒకటి, దానిలోనిది త్రాగు. చెట్లు ఎలాగూ త్రాగుచున్నవో అది దాని ఆకులు పుట్టిస్తుంది, దాని మొగ్గలు మొలిపిస్తున్నది, ప్రతి సంవత్సరము దాని ఫలమును ఇచ్చుచున్నది. ఫలము లేక పండు నేలలో లేదు, ఫలము చెట్టులో ఉన్నది. ఎంతమంది అర్థం చేసుకున్నారు? ఆమేన్ అని చెప్పండి. కనుక ఫలము చెట్టులో ఉన్నది. ప్రతి చెట్టు కూడా దాని ఊటలోనిది త్రాగవలెను. వర్షం వచ్చి మొక్క తాగుటకు దానికి ప్రాణమిస్తున్నది. అది త్రాగు కొలది అది పెరుగుతున్నది. నిండుగా మొగ్గవే స్థితికి వచ్చు వరకు అది పెరుగుతుంది. సంఘం ఎలాగో అలాగూ ఈ కాలములో వికసించుట. మనము త్రాగుతూ ఎదుగుతాము. అయితే మొక్క త్రాగుటూ నిరాకరిస్తే అలాగైతే మొక్క ఎదగదు. అది ఇప్పుడు నువ్వు వ్యక్తిగతంగా నమ్మినట్లయితే గమనించు, ఏ విధముగా ప్రభువు పలు పలు విషయాలు చూయించుచు కార్యాలు చేయను నీకు తెలుసా? నీవేమి చేయాలో నీవేమి చేయకూడదో కుటుంబాలలో ఈ ఉదయం పరిశుద్ధాత్మ మనపైకి దిగివచ్చి అలాంటివి చేయనని మనం నిరీక్షిద్దాం. మనము నిలబండి కొలది అయితే వేచి ఉందాం. ఇది కదలుచున్న భాగమని అనుకుంటున్నాను. క్రింద అంతస్తు వారు ఇక్కడ నుండి వెళ్ళమని కోరుచున్నారని అనుకుంటున్నాను. చూశారా? వారు మనకే ఎదురు చూస్తున్నారు. మనమే ఆలస్యమైపోయాము. ఇది నమ్ము, మీ పరిపూర్ణ హృదయముతో దయతో చేయుము. ఒక నమ్మకమైన వ్యక్తిగా మీ దృష్టికి నేను కృప పొందితే ఇది నమ్ముడి. ఇప్పుడు ఒకరిపై ఒకరు చేతులు ఉంచండి. చూడండి, విలియం బ్రెన్హామ్ వలన ఈ సూచక్రియలు జరుగును అని బైబిల్ చెప్పట్లేదు. ఇది ఓరల్ రాబర్ట్స్ మాత్రమే ఇది వెంబడించును అని చెప్పలేదు. ఇది సహోదరి కాప్ ను లేక మరొకరిని అని చెప్పలేదు. ఈ సూచక్రియలు వారిని వెంబడించును, బహువచనము. నమ్మిన వారి వలన వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. నీలో ఉన్న దేవుని యొక్క శక్తి అది. నీవు చేయి పెట్టిన వ్యక్తికి జీవము తెచ్చునది. పరిశుద్ధాత్మక జీవమిచ్చును. జీవమిచ్చు వనరు అది. ప్రియమైన దేవా, యేసుక్రీస్తు నామములో ఈ సంకట సమయమున
భయభీతులు లేని వారై ఈ క్షణాన వారు నిలబడుదురు కాక. సమాధిలో నుండి క్రీస్తును లేపిన ఆ శక్తి వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు అని యేసు ఆజ్ఞాపించినట్లుగా సువార్త సత్యముకై వారిని జీవింపు చేయను కాక. ప్రతి ఒక్క దయ్యపు శక్తి, ప్రతి వ్యాధి, ప్రతి రోగము, ప్రతి బాధ, ప్రజలను సంభవించే ప్రతి హింస విశ్వాసాన్ని బట్టి అది విడిచిపోవును కాక. నమ్ముచున్న వారముగా యేసుక్రీస్తు నామములో మేమది అడుగుచున్నాము. ఆమేన్. ఇప్పుడు మీరు మీ చేతులెత్తి ఆయన స్తుతించండి. ఆయన చేశాడని మీరు నమ్మినట్లయితే, ప్రియమైన దేవా, ఇది జరగకపోతే ఈ బిడ్డ చనిపోతుంది ప్రభువా. యేసుక్రీస్తు నామమున ఈ ముడిని నేను గద్దిస్తున్నాను. ఈ అమాయక బిడ్డను ఇది విడిచిపెట్టును కాక. ఆమేన్. వైద్యులు ప్రయత్నం చేశారు, విఫలమైపోయారు. నమ్మిక మాత్రం ఉంచము.